సో ఇలా మనము జింజర్ క్రాప్ని పెంచుకుంటాం అన్నమాట. ఇప్పుడు ఈ జింజర్ క్రాప్లో ఏమైందంటే దీనికి లీఫ్ బ్లైట్ అని, లీఫ్ ఫోల్డర్ అని, లీఫ్ మైనర్ అని, దాంతోపాటుగా బ్యాక్టీరియల్, ఫంగల్, పిథియం స్పీసెస్, ఇలా రకరకాల ఫంగిసైడ్స్, పెస్టిసైడ్స్ అటాక్, ఫంగల్, బ్యాక్టీరియాలు చాలా రకాలు ఏంటంటే అటాక్ ఉంటుంది అన్నమాట. ఇక్కడ ఇందులో మీరు చూస్తుంటే చూడండి, మీరు చూస్తుంటే ఇప్పుడు మీరు ఇటు అబ్జర్వ్ చేసినా కానీ చూడండి, ఇది ఆకు అనేది ఇది డెఫిషియన్సీ చూడండి ఎంత క్లియర్ కనబడుతుంది. ఇది క్లియర్గా ఈ యొక్క డెఫిషియన్సీ అంటే ఐరన్ డెఫిషియన్సీ ఇది అనమాట. ఐరన్ డెఫిషియన్సీ. ఇక్కడ ఇంకొకటి చూస్తే మీకు ఇది చూడండి, ఇది వచ్చేసి మీకు ఇది ప్యూర్గా ఇది మీకు నైట్రోజన్ డెఫిషియన్సీ అన్నమాట. సో ఇలా డెఫిషియన్సీ అన్ని ప్రతిదీ ఏంటంటే ఇది చూడండి, ఇది పొటాషియం ఇది ఇట్లా మనం ప్రతి డెఫిషియన్సీ ఏంటంటే చూడండి, ఇది మెగ్నీషియం డెఫిషియన్సీ చూసారా, మెగ్నీషియం డెఫిషియన్సీ ఇది వచ్చేసేసి మాంగనీస్ అనమాట, మాంగనీస్ డెఫిషియన్సీ. ఇట్లా ఏంటంటే ప్రతిదానికి లోపక ఈ యొక్క మైక్రోన్యూట్రియన్స్ యొక్క పోషక లోపాలని మనం సరిగా చేయగలిగితేనే మనం ఈ యొక్క జింజర్ అనేది కింద బాగా డెవలప్ అవుతుంది అనమాట. మీరు ఎప్పుడైనా చూడండి, జింజర్ అనేది మంచి ఈల్డ్ రావాలి, మంచి దిగుబడి రావాలంటే ఆకుల్లోనే మేజర్ అన్నమాట. ఇదంతా ఆకులు అనేవి చాలా ఆరోగ్యంగా ఉండాలి. ఓకే, ఆరోగ్యంతో పాటు ఏంటంటే చెట్టు ఎదుగుదల ఉండాలి, బాగా ఎక్కువ పిలకలు రావాలి. చూడండి, ఇది చూస్తే మీరు ఎక్కువ పిలకలు ఇక్కడ జస్ట్ ఒక 3 ఉన్నాయి, 4 ఉన్నాయి అంతే. కానీ ఇప్పుడు దీని పక్కనే మళ్ళీ ఇంకోటి కొత్త పిలక వస్తుంది చూడండి, కొత్త పిలక చూసారా, ఇక్కడ ఒక ఆల్రెడీ పిలక వచ్చింది. సో ఇట్లా పిలకలు అనేవి ఎన్ని ఎక్కువగా మనకి కింద నుంచి వస్తే అంత జింజరు మనకి కింద భూమిలో మట్టి కింద పెరుగుతున్నట్లు లెక్క అనమాట. మనం పైన టమాటో, చిల్లీ, ఇంకేదన్నా పత్తి కానీ ఎట్లా చూస్తాం మనం, భూమి పైన మనకేంటంటే భూమి పైన ఆకులు చూసో, లేకపోతే పండ్లు చూసో, లేకపోతే పూత చూసో, లేకపోతే చిన్న కాయలు చూసో, పెద్ద కాయలు చూసో మనం ఓకే దిగుబడి ఎంత ఉంది, ఇంత లేదు, ఇది బాగుంది, అది బాగాలేదు, ఈ రోగం ఉంది, ఆ రోగం ఉంది అనుకుంటాం మనం. ఓకే, కానీ దీంట్లో జింజర్లో ఉన్న తమాషా ఏంటంటే ఆ ప్రాబ్లమ్స్ అన్నీ లీఫ్లో తెలిసిపోద్ది. ఆకుల యొక్క ఆరోగ్యం ఎట్లా ఉంది, ప్లస్ ఆకులు అనేవి ఎంత హెల్దీగా ఉన్నాయి, ఆ హెల్దీతో పాటుగా దాని గ్రోత్ కానీ, ఆ లీఫ్ యొక్క చూడండి ఆకు యొక్క పరిమాణం, ఆకు యొక్క వెడల్పు కానీ, ఈ రకాల న్యూట్రియంట్స్ డెఫిషియన్సీ కానీ, ఇవన్నీ ఏంటంటే మనము ప్రాపర్గా మనం ట్రైన్ చేసుకొని సరి చేసుకోవాలి. ఇట్లా సరి చేసుకునే పక్షంలో చూడండి, మీరు ఈ చెట్టును చూస్తే ఈ పిల్లకలు ఇప్పుడే జస్ట్ బేబీ పిల్లకలు అనమాట మోస్తున్నాయి, వీటికి కూడా డెఫిషియన్సీ అనమాట. సో ఇట్లా 4 పిల్లకలు. సో ఇది చూడండి, ఇక్కడ ఆల్రెడీ మీకు కనపడుతుంది చూడండి, ఇది ఆల్రెడీ జింజర్ ఇది ఇస్తాను అనమాట. చూడండి, ఇది వచ్చేది చూడండి, ఆల్రెడీ ఇది చూడండి. సో ప్రతిదీ ఏంటంటే మనం ఈ జింజర్లో మెయిన్ ఏంటంటే మనం ఎప్పటికైనా సరే లీవ్స్ని అనేవి 100% హెల్దీగా, ఆరోగ్యంగా, సాధ్యమైనంత ఎక్కువ లీవ్స్ని మనం తెచ్చుకోవాలన్నమాట. సో ఈ విధంగా మనము జింజర్ చేసుకోవాలన్నమాట. సో ఇక్కడ మన ఫార్మర్ ఏమంటున్నాడంటే, ఇక్కడ ఎక్కువ చౌడు ఉంది సార్, చౌడు ఉండటం వల్ల మనకి జింజర్ సరిగా రాదని చెప్తున్నాను అనమాట. మేమేమంటున్నామంటే మనం ఒక ప్రాపర్ ఫర్టిగేషన్స్ అనేవి చేసుకుంటే చౌడుగా ఏదున్నా ఖచ్చితంగా మనకి కరెక్ట్ క్రాప్ వచ్చుద్ది అనమాట. చూడండి, ఈ క్రాప్ ఎలా డ్యామేజ్ అయిందో చూడండి, క్రాప్ అంతా చాలా వరకు డ్యామేజ్ అయింది. ప్లస్ షూట్స్ లేవు చూడండి. మెయిన్ మనకేంటంటే జింజర్ అఫిషనాలిస్ అంటే దీనికి ఎక్కువ షూట్స్ అనేవి వస్తూ ఉండాలి అన్నమాట. చూడండి, కొన్ని దగ్గర 5-6 ఉన్నాయి షూట్స్ ఉన్నాయి, కొన్ని ప్లేసెస్లో ఎక్కువ షూట్స్ ఉన్నాయి.
అట్లా మనకి షూట్స్ అనేవి మేజర్ అనమాట. దీంట్లో లీఫ్ బ్లైట్ ఉంది ఎక్కువగా, లీఫ్ బ్లైట్ ప్రాబ్లం చాలా ఎక్కువగా ఉంది. ఆల్సో ఇక్కడ పెస్ట్ ఎక్కువ ఉంది. ఇక్కడ पेस्ट देखा, पूरा पेस्ट भी है. देखो फार्मर पूछता है लेकिन उसको भी इतना नॉलेज नहीं है. आप क्या क्या दवा मारा थोड़ा बताओ. उसको 1-2-3 टाइम ट्रंच करा. हाँ. एक दवा मार दिया. हाँ. दवा 2-3 दवा मारिया. हाँ. तो नहीं बराबर हुआ है. ओके. फिर ये देखो इधर बाइकार बोल के एक दवा है बायर कंपनी का. और लीफ ब्लेड के लिए ये काफ़ी काम करेगा आपके लिए. मैं और दूसरा एक मैंको जब भी बोल के एक है, मैं आपको 2-3 देंगे. आप प्लीज़ आप स्प्रे कर दीजिए. ओके. फिर ये रिकवर हो जाएगा. इसमें क्या है, पेस्ट भी बहुत ज़्यादा है. पेस्ट भी ज़्यादा है. पूरा लीफ माइनर बहुत है. देखो ये पूरा लीफ माइनर लीफ को खाता है. ये देखो ये पूरा लीफ माइनर वो है. हाँ, लीफ माइनर है. ब्लाइट इसमें न्यूट्रिएंट्स का भी बहुत ज़्यादा डिफिशिएंसी है. इसको आप न्यूट्रिएंट्स का भी कुछ मानना चाहिए. ये देखिए इधर ये पूरा न्यूट्रिएंट्स का डिफिशिएंसी है. ये आपको न्यूट्रिएंट्स का एप्लीकेशन आपको जो एनपीके डालता है. नहीं. एनपीके माइक्रो न्यूट्रिएंट्स करता है. मैटर नुकसान करा. माइक्रो न्यूट्रिएंट्स कभी किया. अभी 8 दिन हो गया. अच्छा नागेंद्र जी, देखिए ये जिंजर क्रॉप है ना, इसका हालत अभी इतना अच्छा नहीं है. इसका लग रहा है आप इसको बराबर नहीं पकड़ रहे. देखो इधर ये आपको सामने देखो, ये खेत में नया जो पत्ता आ रहा है ना, देखिए नया पत्ता आ रहा है, वो उसमें भी दिख रहा है आपको आयरन डिफिशिएंसी है. और बाकी माइक्रो न्यूट्रिएंट्स का भी डिफरेंस लग रहा है. देखिए इवन नया पत्ता भी है, सेम पुराना पत्ता में भी है. दोनों में आपका न्यूट्रिएंट्स का फर्टिगेशंस का प्रॉब्लम है. इसके लिए आपने नाइट्रोजन, फास्फोरस, पोटाशियम का साथ माइक्रो न्यूट्रिएंट्स लाजिम करना जरूर है. क्यों है ना, इसमें क्या है, मेन चीज़ माइक्रो न्यूट्रिएंट्स से ही आपका जिंजर बढ़ेंगे. खाली जिंजर आपको जब भी चाहिए मैग्नीशियम सल्फेट, इसमें मैग्नीशियम सल्फेट और इसका साथ फास्फोरस बोल के है. फास्फोरस इसमें स्प्रे करेगा तो इसका रूट सिस्टम और इसका क्लोरोफिल, मतलब जो पत्ता का अंदर जो किरणजन्य सामग्री बोलता है ना हम लोग, जो ये पत्ता का देखो, ये पत्ता पूरा पीला दिख रहा है. इसमें क्या है, इसका फूड प्रिपरेशन बराबर नहीं हो रहा है. फूड है ना, इसका पत्ता का अंदर सूरज से ये पत्ता बराबर फूड नहीं बना रहा है. इसलिए आपका पौधा बढ़ता भी नहीं है, देखने में भी छोटा है. इसको आगे करना है तो हमने प्रॉपर मेजरमेंट लेना है, देन ओनली आपको अच्छा रिजल्ट आएंगे. ठीक है जी. और क्या दिक्कत है इसमें बताइए, और क्या क्या प्रॉब्लम है. इधर दिक्कत क्या नहीं, इधर बढ़ रहा नहीं. आप पानी कैसे दे रहा है इसको, पानी कैसे देता है. 2 रोज के 2 घंटा देता हूँ. ओके. डेली दो बार दे रहा है. नहीं 2 दिन के 1 बार देता हूँ. पानी का क्या जरूरत नहीं, पानी फुल है. हाँ, पूरा मरेगा पानी में. हाँ, पानी का कोई दिक्कत नहीं है. पानी दिक्कत का नहीं. अच्छा, फिर पानी का दिक्कत नहीं तो दिक्कत क्या है, इसका एक फंगल डिसीज़ है, बैक्टीरियल डिसीज़ है इसमें. और पेस्टिसाइड को करना ही पड़ेगा. क्यों ना, पेस्ट बहुत ज़्यादा अटैक हो गया. इसको गोबरी डाल दिया, पूरा उजला डालेगा है. हाँ सही बोल. गोबरी नहीं पकड़ रहा इसको. हाँ, आप बोल रहे हैं इसको कैटल मेन्यूर डाल दिया. कैटल और फार्म यार्ड मेन्यूर, मतलब जो खेत में जो करते हैं ना गाय का, वो गोबर पूरा डाल दिया बोल रहा है. वो नहीं पकड़ता है. वो पकड़ता है. हाँ. अबे कहना ये इसका DAP, वो गोबरी डाल दिया. अच्छा, DAP, सिंगल सुपर फास्फेट और पोटाशियम सल्फेट और जो भी है आप बोल रहे हैं, यूरिया. पोटाश नहीं डाला इसको. पोटाश नहीं डाला. अच्छा, ये डालेगा तो वो लेता भी नहीं है. लेता है पूरा. ये नमूना पीला पत्ता है ना, ये नमूना डालेगा. हाँ, डालता. अच्छा, तो टानिक मार दिया पत्ती काला होगा. हाँ ठीक है. भी पीला हो, ऐसा डालेगा. अच्छा, वो काला होके फिर भी पीला हो रहा है. हाँ, ओके. अब जितना भी दवा और जितना भी फर्टिलाइजर डालने के बाद में भी ये सेम ऐसा पीला वाला दिख रहा है. सही है ना. लेकिन ब्रदर आप बोल रहे हैं ये पीला आपको
माइक्रोन्यूट्रिएंट्स चाहिए। माइक्रोन्यूट्रिएंट्स अभी मैं चेक किया आपके पास क्या क्या दवा है, क्या स्प्रे किया मैं देखा, उसमें माइक्रोन्यूट्रिएंट्स नहीं है। इसमें आयरन, मैग्नीशियम, एक 3-4 चीज होता है, मैंगनीज ऐसा चीज होता है, ये स्प्रे करना पड़ेगा। क्यों है ना, जिंजर में एक अच्छी चीज क्या है, अगर आपका पौधा का पत्ता साफ और शुद्ध और हेल्दी हो जाएगा तो आपका जिंजर बढ़ेगा। नहीं तो आपका जिंजर बिल्कुल नहीं बढ़ेगा। नहीं बढ़ेगा। क्या जी? फिर डालेगा वो पीला पत्ता है ना, हाँ वो ऐसा आके हाँ इधर देखा ना तुम, ऐसा हो डालेगा। हाँ फिर डालेगा वो। सही बोल रहे हैं। हाँ पूरा वही बोल रहा है। देखिए अगर पत्ता आपको ये पौधा का पत्ता ऐसा कंडीशन में, बीमार कंडीशन में देखेगा तो आपको अंदर जमीन का अंदर जो राइजोबियम होता है, राइजोबियम में ना ये फेवर नहीं करता है जिंजर को बनाने के लिए। ठीक है, ये जिंजर कैसा बनता है, ऊपर का जो फूड होता है ना प्लांट का, जो लेता है, जो नाइट्रेट न्यूट्रिएंट्स देता है हम लोग, जो सूरज से सनलाइट लेके पत्ता बढ़ के हेल्दी करके और पूरा इसका ग्रोथ और सब कुछ ठीक हो जाएगा तो फिर आपका ग्राउंड लेवल में आपका जिंजर इधर लाजिम ठीक हो जाएगा। ओके, ये आया था ना बच्चा, ये पूरा भी आएगा, पूरा उजला आएगा। ये वही पूरा आ जा रहा है, वो जल रहा है ऐसा, ये जल रहा है। ऐसा नहीं जलने के लिए इसके क्या है, ये पूरा है ना माइक्रोन्यूट्रिएंट्स का भी। देखो माइक्रोन्यूट्रिएंट्स बोलता है ना, उसका है। आप ऐसा नहीं सोचो खाली डीएपी यूरिया डाल, क्या है तुम लोग भी देखो आजकल क्या है, आप लोग भी क्या है, डीएपी और थोड़ा यूरिया थोड़ा मिक्स करके डालने में हो जाएगा, ऐसा नहीं होता है। क्रॉप में, हर क्रॉप में आपको माइक्रोन्यूट्रिएंट्स, प्रॉपर फर्टिगेशन रेसिपी बराबर देना ही पड़ेगा। मैग्नीशियम, फास्फोरस, इसमें एक बार अच्छी तरफ से स्प्रे मारना पड़ेगा 15 दिन के बाद। अगर 15 दिन के बाद, अगला 15 दिन के बाद आपने इंटरवल में आयरन मारना, ऐसा अलग अलग आपको प्रैक्टिस करेगा तो ये पिकअप हो जाएगा, इसमें कोई दिक्कत नहीं है। आपका पौधा का नीचे कोई बड़ा प्रॉब्लम नहीं है। आपका प्रॉब्लम क्या है, पत्ता का है। इसमें लीफ फोल्डर है, लीफ माइनर है, इसमें छोटा मोटा पेस्ट भी है इसमें। ओके, इसको कंट्रोल करने के लिए हमने थोड़ा दवा ऊपर का लाइट मारेंगे। और नेक्स्ट इसका माइक्रोन्यूट्रिएंट्स है, जिंक, ओके, पोटाशियम, फास्फोरस, मोलिब्डेनम, कैल्शियम सल्फेट का भी इसमें बहुत शॉर्टेज है। देखिए कैल्शियम सल्फेट का जैसे ये ऐसा होता है, देखिए ये बराबर ओपन भी नहीं होता है। देखो ये पूरा है ना, पौधा कैसा होना है, एकदम परफेक्ट ओपन होना। इसमें क्या है, कैल्शियम सल्फेट सबसे खतरनाक चीज़ है जिंजर में। ओके, अगर आप जिंजर में कैल्शियम सल्फेट नंबर 1 है। ओके, कैल्शियम नाइट्रेट है ना, वेरी इंपॉर्टेंट रोल है इसमें जिंजर में। अगर इसमें जिंजर का अगर आप कैल्शियम नहीं दिया, आपका देखो, आपका पौधा देखो ऐसा, देखो ये पूरा शेप सही नहीं, देखो ये इसका पत्ता का शेप सही नहीं, डायरेक्शन सही नहीं, देखो। ओके, ये पूरा पत्ता हेल्दी नहीं है। ओके, सो इसमें मेन चीज़ आपका माइक्रोन्यूट्रिएंट्स का डिफिशिएंसी है, और कोई दिक्कत नहीं है, कोई प्रॉब्लम नहीं, बाकी बिल्कुल सही है। पौधा भी सही है, आपका हर चीज़ सही है। और बीच में देखिए आपको इधर नजदीक आइए, सब आइए इधर देखिए, आपको कोई पौधा देखो काला काला दिखता है, कोई पीला दिखता है। देखो, देखा सब, ये पौधा देखेगा तो आप आराम से देखिए, कोई जो पौधा बीच में आपको काला लग रहा है, हाँ, कोई जगह में देखो आपको पीला लग रहा है, पीला पत्ता लग रहा है। देखो, हाँ, इधर से देखो, आपको और अच्छे तरफ से अंदाज आएंगे। इसमें क्या मतलब क्या है, अगर आप जिंजर ग्रो करने वाला है तो आपको देखना है ऊपर का पत्ता इधर से देखोगे तो पूरा सेम पीला और हरा दोनों के बीच में होना, लेकिन इधर क्या है, मिक्सड दिख रहा है आपको, मिक्सड दिख रहा है, मतलब इसमें न्यूट्रिएंट्स का इश्यू है। सही है ना? आप थोड़ा इधर आइए, 1 मिनट इधर आइए, इधर आपको ये बिल्कुल मालूम हो रहा है न्यूट्रिएंट्स का डिफिशियंसी है। ओके, ये नाइट्रोजन का डिफिशियंसी है। ओके, नाइट्रोजन डिफिशियंसी को साथ आप कैल्शियम नाइट्रेट डालो तो इसका एकदम अच्छी तरफ से ग्रीनरी बढ़ेंगे। और इधर आइए, इधर आएगा तो आपको इधर आयरन का डिफिशियंसी भी दिख रहा है, आप देखिए आयरन का डिफिशियंसी भी है। हाँ, इधर आइए, मांगनीज का डिफिशियंसी भी है। और इधर आइए,
और इधर देखेगा तो आपको मैग्नीशियम भी दिख रहा है, देखो मैग्नीशियम का डेफिशिएंसी भी दिख रहा है आपको। देखिए ये पूरा आपको रिकवरी करने के लिए इधर देखिए, इधर कितना डेफिशिएंसी लग रहा है आपको। ये आपको माइक्रो न्यूट्रिएंट्स करने तो आपको फ़ायदा मिल सकता है, इसका क्रॉप को रिकवरी हो सकता है। ओके, मैं ये बताएगा मैं आपको, ठीक है। ఇప్పుడు ఈ మనకి ఇప్పుడు జింజర్లో ఎలా ఉంటుందంటే, జింజర్ క్రాప్ని, జింజర్ పంటని మనం ఎలా తీస్తామంటే, ఇప్పుడు మనం అనుకున్నట్లే 2 రకాల ఒక పట్టు అనుకోండి, సాలు అంటే మనకి దాదాపుగా 2 పట్లు ఉన్నాయన్నమాట. 4 ఫీట్లు పెట్టుకున్నాం. 4 ఫీట్లు పెట్టుకున్న తర్వాత మళ్ళీ పక్కన ఎలా ఉంటుందంటే, మామూలుగా ఒక రిడ్జ్ అంటారు దీన్ని, అంటే రిడ్జ్ అంటే ఒక పట్టు అనుకోండి. దీంట్లో 2 సార్లు ఉంటాయి అన్నమాట. చూడండి, రెండు రకాల సార్లు ఉంటాయి. 2 రకాల సార్లు వేసుకుంటూ పోతాం. అది కూడా 1.5 ఫీట్ పెట్టుకుంటూ పోవాలన్నమాట. 1.5 ఫీట్ పెట్టుకుంటా మనం ప్లాంటేషన్ చేసుకోవాలన్నమాట. ఈ బోధ అంటే మనం బోధ అంటాం దీన్ని, నేను రిడ్జ్ అన్నా నేను, ఇది బోధ అనమాట. ఇది ఎంత బోధే. ఓకే, ఈ బోధ మీద 2 రకాల సార్లు పెట్టుకుంటాం అనమాట. ఒక్కొక్కటి సాల్కి 1 ఫీట్ గ్యాప్ ఉంది, మొక్కకి 1.5 ఫీట్ గ్యాప్ ఉంది. ఓకే, చూడండి. సో ఇందులో ఇంకో విషయం ఏంటంటే, ఈ మన జింజర్ విషయంలో, జింజర్ ఏంటంటే చాలా విచిత్రమైన ప్లాంట్ అనమాట. ఇది జింజర్ అనేది సహజంగా మనం జింజరు కింద మనం భూమిలో పెట్టి మట్టి కప్పి మొత్తం చేసి అంత చేసిన తర్వాత 4 నెలల దాకా నీకు ఎటువంటి అంటే ఏమి నీకు ఈల్డ్ ఏం రాదు, అంటే దీంట్లో నువ్వు డబ్బులేం సంపాదించేదే ఉండదు. కానీ దీంట్లో 4 నెలల తర్వాత నీకు న్యాచురల్గానే 4 నెలల తర్వాత దీని యొక్క లైఫ్ టైం, అంటే ద ఫస్ట్ స్టెప్ ఏంటంటే మనకి ఈ ఫ్లవర్ స్టేజ్ అని స్టార్ట్ అయింది. ఈ ఫ్లవర్ స్టేజ్ ఎలా ఉంటుందంటే, ఇది ఫ్లవర్ స్టేజ్ అనమాట. మీరు చూడండి, ఇది వచ్చిందంటే మనకి ఇది వచ్చిందంటే మనకి అంటే అది రెడీ అవుతుందన్నమాట. మనకి ఫ్లవర్ అంటే మన మిర్చి చెట్లకి, మన వేరే చెట్లకి పైన పూతట్టు కనపడుద్దు, దీనికి కూడా ఏంటంటే పూత ఇలా కనపడుతుంది అనమాట. దీన్ని ఫ్లవరింగ్ అంటారు, దీన్ని పూత దశ అంటారు దీన్ని. అంటే జింజర్ పడే ముందుకి ఈ స్టార్ట్ అవుతుంది అనమాట. ఇట్లా అది కూడా కింద భూమిలోంచి వస్తుంది అనమాట. అది కూడా చూడండి, ఇట్లా మీకు జింజర్ అనేది సాధారణంగా ఫ్లవర్ దశని ఇలా మనం చూడటానికి ఇలా కనపడద్దు అనమాట. సో దీని తర్వాత మళ్ళీ ఇది ఇప్పుడు 4 నెలలు దాటిందనమాట. 4 నెలలు దాటిన తర్వాత నీకు దగ్గర మళ్ళీ 5, 6, 7 నెలల కల్లా దీని పంట రెడీ అయిపోద్ది. అంటే కింద అల్లం అనేది స్టార్ట్ అయిపోద్ది. ఓకే, ఇప్పుడు మీరు చూస్తే కూడా ఏంటంటే ఇక్కడ కింద ఏం అల్లం కనపడదు. ఇప్పుడు ఇలా చేస్తే మనకి అల్లం కింద ఇలా ఉంటుంది అనమాట. భూమిలో చూడండి, చాలా లేతగడ్డ అన్నమాట. చూసారా, ఇలా లేతగా కనపడుతుంది అనమాట. అంటే మీకు చూపించడం కోసం భూమిని తీశాను. సో అల్లం అనేది ఏంటంటే ఇంత జస్ట్ స్టార్ట్ అవుతుంది అనమాట. అంటే పాత మనం పెట్టిన అల్లానికి జస్ట్ ఫ్లవర్ అనేది స్టార్ట్ అవుతుంది. సరే, సో ఇది కింద భూమిలో ఉన్న ఫైనల్ గడ్డ అన్నమాట. అనమాట. సో దీని తర్వాత ఏం జరుగుతుందంటే, మనకి ఇంకా అల్లం అనేది ఫ్లవరింగ్ వచ్చిన దశ అంటే అల్లం అనేది ఇంకా స్టార్ట్ అయినట్లు లెక్క అనమాట. కింద అల్లం చిన్నగా స్టార్ట్ అయ్యి తర్వాత 8 మ్యాక్సిమం 9 మంత్స్లో దీన్ని మంచి రేటు ఉందనుకోండి, మంచి రేటు ఉంటే ఏమంటే తీసేసి దీన్ని మార్కెట్లోకి మనం వదిలేస్తాం అనమాట. ఇంకొక దీంట్లో మార్కెట్లో ఉంటే మనం
మంచి రేటు ఉందంటే మార్కెట్కి మనం తీసుకెళ్ళి దీన్ని అమ్మేస్తాం. ఒకవేళ ఇన్ కేస్ కనుక రేటు సరిగా ప్రాబ్లం ఉంది, ఇంకా కొనేవాళ్ళు లేరు, మనకి కొంచెం ప్రాబ్లం ఉందంటే మనం ఏం చేసుకుంటాం అంటే ఈ జింజర్ని విచిత్రంగా ఇంకొక 5 నెలలు పెంచుకోవచ్చు, దీన్ని కంటిన్యూ చేసుకోవచ్చు, తీయకుండా ఇంకొక 2 సంవత్సరాలు ఉంచుకోవచ్చు. అంటే ఏంది, దీని క్రాప్ని ఎన్ని సంవత్సరాలు ఉంచుకోవచ్చు. కానీ దీంట్లో ఉన్న పెద్ద ఇష్యూ ఏంటంటే ఈ యొక్క ఏజ్ పెరిగేకుంది కింద నుంచి జింజర్ అనేది బయటపడడానికి ట్రై చేస్తూ ఉంటుంది. అది కూడా ఏంటంటే సన్కి ఎక్స్పోజ్ అవుతూ ఉంటుంది ఎక్కువ. అంటే సూర్యుని తగ్గించుకోవడం కోసం అది కూడా ఆరాటపడుతూ ఉంటుంది భూమిలో ఉండి. సో అలాంటి దాన్ని ఏం చేయాలంటే మనం ఎక్కువగా అల్లం ఎక్కువ రోజులు భూమి ఉండాలనుకుంటే ఇలాంటి మట్టితోనే కప్పేయాలన్నమాట. ఇలా ఎక్కువ ఏంటంటే మట్టిని ఎక్కువ కప్పుతూ ఉండాలి మనం. అంటే చెట్టు చుట్టూరు మట్టిని ఇలా దానికి ఒక ప్రొటెక్షన్గా మనము కప్పుకుంటూ ఉండాలన్నమాట. ఇలా కప్పుకుంటూ ఉంటే జింజర్ అనేది ఎన్ని రోజులు ఉన్నా కానీ, ఎన్ని నెలలు ఉన్నా కానీ దీనికి టెన్షనే లేదు, తీయాల్సిన అవసరం లేదు. సో ఇప్పుడు ప్రజెంట్ నడుస్తుంది ట్రెండ్ ఏంటంటే 70 కేజీల బస్తా వచ్చేసి 3,000 రూపాయలు నడుస్తుంది. ఓకే, ఆ 3,000 రేటు అది కరెక్ట్గా స్టడీగా లేదు కాబట్టి వీళ్ళు ఏం చేస్తున్నారంటే వీళ్ళ ఆలోచన ఏంటంటే ప్రజెంట్ ఇంకా మార్కెట్ ఏంటంటే ఇంకా రేటు వచ్చింది అని చెప్పి ఇంకా కొద్ది రోజులు దీన్ని ఉంచుకొని కూడా చేయొచ్చు అనమాట. సో చేస్తారు ఆల్రెడీ చాలా ప్లేసుల్లో రైతులు ఏంటంటే ఇంకా రేట్ వచ్చిందాక ఇంకా చేద్దాం అలా సిస్టమ్ అనమాట. ప్లస్ దీన్ని చూస్తే మీరు ఇదంతా కూడా స్ప్రింక్లర్స్ పెట్టారు చూడండి. స్ప్రింక్లర్ సిస్టమ్తో చేస్తున్నారు. స్ప్రింక్లర్తో చేయడమే కాకుండా వేరే రకంగా ఏంటంటే అప్పుడప్పుడు వాటర్ని కూడా వీళ్ళు పారిస్తున్నారు అనమాట. వాటర్ చేయటం వల్ల కూడా మంచిదన్నమాట. సో ఈ విధమైన ప్రాక్టీస్ చేస్తే ఏంటంటే మీకు జింజర్ అనేది చాలా హెల్తీగా ఉంటుంది, చాలా కరెక్ట్గా వచ్చింది. మీకు జింజర్ అనేది మంచి దిగుబడి ఇస్తుంది అన్నమాట. జింజర్లో అల్లంలో మంచి అల్లం అనేది చాలా మంచి ఇన్కమ్ సోర్స్ అనమాట. చాలామంది రైతులకి తెలుసు. అల్లం అనేది ఏంటంటే మీకు తెలుసుగా ఎక్స్పోర్ట్ బాగా పోతూ ఉంటుంది అల్లం మన దగ్గర నుంచి. ఎక్స్పోర్ట్ వెరైటీ అనమాట ఇది. సో ఈ విధంగా అల్లం పంట. కానీ అల్లం పంట మెయిన్ ఏంటంటే దీంట్లో ఉన్న తమాషా ఏంటంటే మనం ఏం చేసినా కానీ ఆకుల గురించి, ఆకులు కనుక సరిగా లేవు, మన లీవ్స్ అనేవి ఆరోగ్యంగా లేకపోతే రోగాలు వచ్చిందంటే ఏంటంటే దీన్ని బట్టింది నీకు కింద అల్లం సరిగా డెవలప్ కానట్టు. కింద ఇంకొక పెద్ద విషయం ఏంటంటే నీకు అల్లానికి కూడా నీకు రోగాలు వస్తూ ఉంటాయి కింద. దానికి ఏంటంటే పిథియం స్పీసెస్, రూట్ రాటు, రైజోబియం స్పీసెస్ అదొక రకమైన రోగము. అట్లా రకరకాలు ఏంటంటే మన దుంపక్కులు అంటాం చూడండి మీరు, మనం మామూలుగా ఆ టైప్ ఆఫ్ ఫంగల్ అటాక్ ఎక్కువ అవుతూ ఉంటుంది అనమాట. దానికి మళ్ళీ మనం రకరకాల ఫంగిసైడ్స్ అవి ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉంటాం. దాంట్లో మ్యాంకోజెబోట్ ఉంటుంది. ఇంకోటి ఏంటంటే అప్పుడప్పుడు మనం కార్బోడైజం వాడుతూ ఉంటాం. ఇట్లా చాలా రకాలు అంటే రోగాన్ని బట్టి మనం మన యొక్క ఎక్స్పీరియన్స్ని బట్టి ఇట్లా స్ప్రే చేస్తూ ఉండాలి. కానీ ఇక్కడ కూడా ఏంటంటే రైతులు ఏంటంటే మేజరు ఫర్టిగేషన్ తెలియట్లేదు. వీళ్ళకి కూడా ఫర్టిగేషన్ ప్రాబ్లమ్స్ తెలియట్లేదు. వీళ్ళకి అసలు ఎట్లా ఏమి చేస్తే క్రాప్ ఇంకా పెరుగుద్దని వీళ్ళకి నాలెడ్జ్ లేదు. మరి రైతులు ఎవరు ఆదుకుంటారో నాకే అర్థం కావట్లేదు. మరి చూడండి ఇక్కడ ఎంత ఆరోగ్యంగా ఉంది ఇక్కడ చెట్టు. ఇట్లా ఉండాలన్నమాట. జింజర్ అంటే ఇలా ఉండాలన్నమాట. చూడండి ఇలా ఇంత ఆరోగ్యంగా ఎంత హ్యాపీగా ఉంది చూడండి ఇక్కడ మొక్క. అంటే మనకి జింజర్ బాగుందని చెప్పుకోవడానికి కారణం, జింజర్ బాగా మొలుస్తుంది, నా జింజర్ బాగా కాస్తుందని చెప్పుకోవటం ఏంటంటే ఈ యొక్క పిలకలు అనేవి భూమి నుంచి ఎక్కువ వస్తాయి మీకు. ఈ పిలకలు రావటం ఏంటంటే బాగా ఒక చెట్టు నుంచి 10 పిలకలు, 20 పిలకలు, 15 పిలకలు, ఆ పిలకలను బట్టే మనం చెప్పొచ్చు అన్నమాట ఇది బాగా పెరిగిందా పెరగలేదా, జింజర్ బాగా డెవలప్ అయిందా కాలేదా. ఓకే, సో ఈ విధంగా అనమాట. చూడండి కొన్ని ప్లేసెస్లో చాలా చాలా బాగుంది క్రాప్. చూడండి ఇది ఎంత బాగా పికప్ అయింది. ఎన్ని ఉన్నాయి చూడండి, దగ్గర 20 పైన ఉన్నాయి. ఇక్కడ దాదాపుగా 20 పిలకలు ఉన్నాయి దగ్గర అటు ఇటు. 20 పైన ఉన్నాయి, 40 ఉన్నాయి. ఇంకా వస్తున్నాయి చూడండి, చాలా పిలకలు వస్తున్నాయి కింద నుంచి. ఇప్పుడు దాకా ఏంటంటే మీరు చూస్తుంది ఇదంతా ఏంటంటే ఇంతవరకు ఇంకా ఈ జింజర్కి ఏంటంటే 4 నెలలు అయిపోయింది. ఫ్లవర్ ఇంకా జింజర్ ఇంకా పడ్డదనమాట.
ऐसा वो है ना, हाँ 1.5 है का वो। ओके, आप ड्रिप में देगा नहीं तो स्प्रे। आप एक काम करो, ड्रिप में हमने जो बोला वो माइक्रो न्यूट्रिएंट्स और प्राइमरी सेकेंडरी एंड माइक्रो न्यूट्रिएंट्स का जो भी हम दे रहा है आपको, वो डब्बा में डाल के आपने ड्रिप का थ्रू दे दो। नहीं, इसको ऊपर नहीं फर्क करेगा, बता रहा हूँ मैं, ड्रिप में थोड़ा दे दो। बाकी जो स्प्रे करने का ना, जो फास्फोरस है, जो मैंगनीज है, जो आयरन है, जो मैग्नीशियम है, ये वाला सल्फेट है, ये 5 चीज़ है ना, इसका ऊपर आप मार दो, ये आपको 3-4 दिन में रिजल्ट आ जाएगा। देखो जो आया, जो पुराना पत्ता आया, जो ऑलरेडी हो गया, जो नया पत्ता आ रहा है ना, जो नया पत्ता वो आपको इधर से एकदम अच्छा है। देखो इधर ऑलरेडी हम लोग देख रहे हैं आपको, ये इसका फूल भी शुरू हो गया। हाँ देखा, ये फूल शुरू हो गया, देखा, ये इसको फूल बोलता है हम लोग, मतलब फ्लावर बोलता है, जिंजर का फ्लावर बोलता है। अदरक बढ़ता है, अदरक बढ़ता है उससे। सो अभी मतलब ये अच्छा टाइम है हम लोग देने के। ओके, आपको शेड्यूल लेंगे, उसके हिसाब से आप स्प्रे कर दीजिए। ओके सर, नागर साहब कौन सा दवा? वो दवा भी 2-3 है। दवा मारेगा तो ठीक लगना है ना, अभी तक क्यों नहीं ठीक लगा नहीं है? देखो अगर आप बोल रहे हैं दवा मारेगा तो ऐसा क्यों होता है? लीफ ब्लाइट है, इसमें लीफ फोल्डर से है, डाई बैक है, ऐसा बहुत जगह में अलग अलग प्रॉब्लम चल रहा है। ये पूरा प्रॉब्लम से है।